బడ్జెట్ పెట్టుకుంటే నేను నిరసన తెలియజేస్తాను అంట. కనీసం అధికారులకు చర్య తీసుకోకపోతే కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. కమిషనర్ మాట్లాడుతున్నారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నారా చెప్పండి. ముందు కనీసం జనాలకు మంచి ఎందుకంటే ముందే చెప్పారు. ఆ రోజు మీడియాలో కూడా ఉన్నారు. పరిశీలించమని ఓ రోజు పరిశీలించారా మేడం? అలా చెప్తున్నాం. బోర్డులు అడిగినాం. కనీసం సార్ బోర్డులకు ఈ రోజు విజిట్ రాలి. మా డివిజన్ కూడా రిపేర్లు వస్తే బోర్డులు రిపేర్ చేశారు అడగండి. మీరు చెప్పారు 10 రోజులు అయింది. ఒక రోజు వచ్చారని అడగండి. ఒక రోజు వచ్చారా? ఎండాకాలం వస్తుంది మేడం. కనీసం మన మున్సిపల్ కార్పొరేషన్ మీరు కనీసం స్పందించారా? మొన్న మీరు కమిషనర్ గారు మీరు చెప్పారు. మీరేం స్పందించారు? ఒక్క రోజు సార్ 4 రోజులు మళ్ళీ పడిపోయింది. మీరు చెప్పిన 4 రోజులు పడిపోయింది సార్. ఏం చేస్తారు సార్ వీళ్ళు? వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు మేము సామాన్య ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఈ మున్సిపల్ వాటర్ మీద ఉంటే మన కమిషన్ దృష్టి కూడా తీసుకోకపోతే కమిషన్ మాట కూడా వాళ్ళు అధికారులు లెక్క చేయడం లేదు. ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు మన కమిషనర్ ఆదేశించారు రెక్టిఫై చేయండి, రిజెక్ట్ చేయమని కూడా. కనీసం ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎక్కడ వాళ్ళు రిజెక్ట్ చేశారా? ఏసీ రూమ్ లో కూర్చొని బయటకు రావడం లేదు. ఎక్కడ రిజెక్ట్ చేయాలా? కాబట్టి కమిషన్ మాటలకే దిక్కు లేకపోతే ఇంకా ప్రజలకు ఎలా ఉంటుంది వాటర్? ముఖ్యంగా తాగేటి వసతి కల్పించాలి కదమ్మా మనం. అది కూడా మనం కల్పించలేకపోతే మనం దేనికమ్మా ఇక్కడ కార్పొరేషన్ లో ఉండడం చెప్పడం.